హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపారాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు, నాకెందుకో మనం కలవడం అవసరమా ఈ టైంలో అనిపిస్తుంది రాజు అనగానే, అవునమ్మాయి గారు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మనకంటే అమ్మగారు అలాగే మా నాన్న చెప్పిందే ఆలోచించటమే కరెక్ట్ అని అనిపిస్తుంది అమ్మాయి గారు అనగానే, అవును రాజు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఏదైనా మనం గట్టిగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఈ విధంగా రూపరాజు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విన్న రేణుక గౌతమ్ అలానే చూస్తూ ఉంటారు. వీళ్ళు రూమ్ బుక్ చేసుకొని ఎప్పుడు చూసినా బయటనే పడిగాపులు కాస్తున్నారేంటి గౌతమ్ అనగానే, మనకు కావాల్సింది కూడా అదే కదా రేణుక అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. వెంటనే రూప, సరే రాజు, అయితే ఒక పని చేద్దాం. మనం కలవాలి అంటే మనకు తెలియకుండానే కలిసిపోతాం కదా, ఆ దేవుడి నిర్ణయమే మన నిర్ణయం. ఖచ్చితంగా మనం అమ్మ నాన్న సంతోషంగా ఉండాలన్నా అత్తయ్య మామయ్య మనల్ని సంతోషంగా ఉంచుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి అన్న మనం ఖచ్చితంగా గట్టి నిర్ణయం తీసుకోవాలి రాజు. వెళ్దాం పద అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా ఇక వెళ్ళిపోతారు. రూమ్ అంతా కూడా డెకరేషన్ చేసి ఉండడంతో రూప ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి రాజు, రూమ్ అంతా కూడా ఇలా డెకరేషన్ చేశారు అని అంటూ ఉంటే, అది ఇదంతా అమ్మగారు అలాగే మా నాన్న చేసిన ఏర్పాట్లే అమ్మాయి గారు, మీరు వెళ్ళి రెడీ అయ్యండి అనగానే రూపరాజు ఇద్దరు కూడా రెడీ అయి వస్తారు. ఒకరికొకరు ఎదురు పడతారు. పెళ్లి బట్టల్లో ఇద్దరు కూడా చూడముచ్చటగా ఉంటారు. రూప పాల గ్లాస్తో అడుగులు వేస్తూ రాజు దగ్గరికి వస్తుంది. పాల గ్లాస్ అక్కడ పెట్టి రాజు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ, నన్ను ఆశీర్వదించు రాజు అనగానే, లేదండి అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. వెంటనే ఆ మాటలు విన్న దొంగతనంగా కిటికీలోంచి గౌతమ్ అలాగే రేణుక అంతా కూడా చూస్తూ ఉంటారు. వెంటనే రూప లేచిన తర్వాత పాల గ్లాస్ తీసుకొచ్చి ఇక రాజుకి ఇవ్వగానే రాజు ఇలా అంటూ ఉంటాడు, అదేంటమ్మాయి గారు, పాల గ్లాసు ముందు మీరు పాలు తాగిన తర్వాతే నాకు ఇవ్వండి అనగానే, సరే అని చెప్పేసి రూప ఇక పాల గ్లాసులో ఉన్న పాలను తాగి తర్వాత రాజుకి ఇస్తుంది. రాజు కూడా పాలు తాగేస్తాడు. అదంతా చూస్తున్న గౌతమ్కి రేణుకకి బాగా కోపం వస్తూ ఉంటుంది. మమ్మల్ని పస్తుని పెట్టి మీరు ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈ విధంగా రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు అలా బెడ్ పైన పడుకుంటాడు. రూప కూడా బెడ్ మీద పడుకుంటుంది. వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, ఇంకేంటి అమ్మాయి గారు చెప్పండి అనగానే, ఇంకేంటి అబ్బాయి గారు మీరే చెప్పండి అని చెప్పి రూప కూడా అంటూ ఉంటుంది. ఏముంది అమ్మాయి గారు, ఏమీ లేదు అని చెప్పి రాజు లేచి రూప నుదుటిన ముద్దు పెట్టగానే రూప సిగ్గుపడుతుంది. తర్వాత రాజు పెదాలపై ముద్దు పెట్టబోతూ ఉండగా వెంటనే ఇక రూప పైకి లేచి వెళ్ళిపోతుంది. ఇకపోతే ఇంటి దగ్గర ప్రతాప్ నిద్రపోతూ ఉంటాడు. విరూపాక్షి రాత్రంతా మేలుకొని ప్రతాప్కి విసనకర్రతో విసురుతూ ఉంటుంది. అదంతా చూస్తూ సుమ చంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా సుమ, పద్మావతి గారు ఎంత శ్రద్ధతో తన బాధ్యతను నెరవేరుస్తున్నారో, అర్ధరాత్రి కూడా నిద్రపోకుండా అన్నయ్యకు ఎంతగానో సేవలు చేస్తున్నారు. పద్మావతి గారిని చూస్తుంటే నాకు విరూపాక్షి వదిలి గుర్తొస్తుంది. విరూపాక్షి గారు లేని లోటు, వదిన లేని లోటు ఈ పద్మావతి గారు తీరుస్తున్నారు. అన్నయ్య గారు ఏ జన్మలో ఆవిడకు రుణపడి ఉన్నారు, కానీ ఈ ఈ జన్మలో ఇన్ని ఇక సేవలు చేపించుకుంటున్నారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అప్పుడే ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ పద్మావతి గారు ఎప్పుడు కూడా ఈ సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే, మందారం వచ్చి, చెన్నై గారు, విరూపాక్షమ్మ గారు సంతోషంగా ఉండాలి అంటే మనల్ని దేవుడినే వేడుకోవాల్సిన అవసరం లేదు, మనం పెద్దయ్య గారిని వేడుకున్నా కూడా సరిపోతుంది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రాజరూప ఇద్దరు కూడా బెడ్ పైన కూర్చుంటారు.
రాజు రూప దగ్గరికి వస్తూ ఉంటాడు. వెంటనే ఇక విండోలో నుంచి బాగా గాలి వస్తుంది. బాగా నిద్రపోండి, మత్తులోకి జారిపోండి అని చెప్పి పంపు ద్వారా పొగనంతా కూడా లోపలికి పంపిస్తుంది. ఆ పొగ పీల్చుతున్న రూప రాజు ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అనగానే అంటే బాగా బయట దోమలు ఉన్నాయి కదా అమ్మాయి గారు, దోమల మందేమైనా కొట్టారేమో అని చెప్పి రాజు రూప దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే రాజు రూప ఇద్దరు కూడా అనుకోకుండా వాళ్ళకు కూడా తెలియకుండానే మత్తులోకి జారిపోయి బెడ్ పైన పడిపోయి నిద్రపోతూ ఉంటారు. ఇకపోతే ఉదయాన్నే పార్టీ పెద్దలందరూ కూడా నడుచుకుంటూ వస్తూ ఉండడం చూసిన ప్రతాప్, చంద్ర ఏంటి పార్టీ పెద్దలందరూ కూడా ఇలా వస్తున్నారు అని అంటూ ఉంటే వెంటనేగా ఈ విధంగా అంటూ ఉంటాడు చంద్ర. అది నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య అనగానే అప్పుడే అందరూ కూడా వచ్చేస్తారు. వర్మ గారు రండి కూర్చోండి, పట్టవి గారు కూర్చోండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. మన పార్టీ తరపున మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం అనగానే మీరందరూ కలిసి మంచి నిర్ణయానికి రావాల్సిందే పట్టాభి గారు అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మేమందరం కూడా ఆలోచించి మంచికి సేవలు చేసే నాయకుడు, ప్రజల పక్కన నించొని నేనున్నాను అని ధైర్యం ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవాలని వచ్చామనగానే దీపక్కలని చూస్తూ కొంపతీసి ఆ నాయకుడు ఈ మామయ్య అని అంటారా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. వెంటనే విరూపాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. తనే వెళ్ళి స్వయంగా ఫండ్స్ ఇచ్చి ప్రజల తరపున నించొని ఇక ఆ పార్టీ తరపున నించొని ఫండ్స్ ఇచ్చిందే కాకుండా ప్రతాప్కి ఇక పార్టీ తరపున ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరింది విరూపాక్షి కాబట్టి అంత కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. వెంటనే ఇక అయినా ఇప్పుడు పార్టీ తరపున ఎన్నుకోవడానికి నేను ఒక నిరుపేదని అని అంటూ ఉంటాడు ప్రతాప్. నిరుపేద అయితే ఏంటి, మీరు ప్రజల మనిషి, ప్రజలకు సేవ చేయాలనుకునే మనిషి, మీలాంటి వారిని పార్టీ తరపున ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వచ్చాము. ఈ 3 నెలల్లో తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా, ఈ 3 నెలలు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటే తర్వాత ఎలాగో ఎలక్షన్లో మీరే గెలుస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే అందరు కూడా సుమ అలాగే చంద్ర మందారం అందరూ కూడా ప్రతాప్ని ఒప్పిస్తారు. ఇక ముఖ్యమంత్రి గారు జిందాబాద్ అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి అసలు ఇన్ని రోజులు ఒక్కసారి కూడా మన ఇంటి వైపు కన్నెత్తి చూడని వాళ్ళు ఈరోజు ఇలా రావడం ఏంటి అని చెప్పి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటే ఏది ఏమైనా మీరు ప్రజల మనిషి పెద్దయ్య గారు, ఖచ్చితంగా మీరు ప్రజల తరపున నిలబడాలి, జనాలకు ఎంతోమందిని ఆడబిడ్డలకు న్యాయం చేకూర్చాలి అని చెప్పి మందారం కూడా అంటూ ఉంటుంది. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా మత్తులో నుంచి బయటకు వచ్చేస్తారు. రూప మత్తులో నుంచి బయటకు వచ్చి రాజు లే అనగానే రాజు కూడా లేచి ఏంటమ్మాయి గారు అసలు ఏమైంది, మనకు కూడా తెలియకుండానే ఎప్పుడు నిద్రపోయామని అంటూ ఉంటే మనం కలవాలనుకున్నా కూడా ఆ దేవుడికి మనం కలవడం ఇష్టం లేనట్టుంది. పెద్దయ్య గారిని పెద్దమ్మ గారిని కలిపిన తర్వాతనే మనం కలవాలి అమ్మాయి గారు అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుంటారు. సరే అమ్మాయి గారు ముందు ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేద్దాం పదండి, నైట్ కూడా ఏం తినలేదు కదా అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయి వస్తూ ఉంటారు. వెంటనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రతాప్ని ఎన్నుకున్న విషయం వెంటనే రాజు రూపలకు చెప్పాలని విరూపాక్షి ఫోన్ చేస్తుంది. విరూపాక్షి ఫోన్ చేయడంతో రూప చెప్పమ్మా అని అంటూ ఉంటే రూప ఒక గుడ్ న్యూస్ అమ్మా, మీ నాన్నను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పార్టీ పెద్దలు ఎన్నుకున్నారు అని చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు.